ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం. మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ప్రభువైన యేసు తన శిష్యులను చూసి చెబుతున్న మాట ఇది. ఇద్దరు ఏకీభవించి భూమి మీద దేనినైతే అడుగుతారో పరలోకమందున్న తన తండ్రి అయిన దేవుడు దానిని వారికి అనుగ్రహించును అని చెబుతున్నాడు. చాలాసార్లు ఒంటరిగా మనము ప్రార్థించేటప్పుడు కొంత సొమ్మసిల్లిపోయి నీరసముతో అవిశ్వాసములోనికి నెట్టబడినటువంటి మనుషులముగా మారుతాం. ఇద్దరు ఏక మనస్సు కలిగి ఏకీభవించి దేవుని సన్నిధిలో అడిగినప్పుడు పరలోకములో ఉన్న దేవుడు దానిని విని దానిని అనుగ్రహించనున్న గొప్ప వాగ్దానపూరితమైన మాట ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఎంత గొప్ప మాట! విశ్వాసులైన భార్యాభర్తలు ఏకీభవించి దేవుని సన్నిధిలో, ప్రభువా, ఇదిగో ఈ కార్యము కొరకై మేము నీ సన్నిధిలో ప్రార్థించుచున్నామని ఏక మనస్సు కలిగిన వారై వారు దేవునికి మొరపెట్టినప్పుడు పరలోకపు దేవుడు వారి మొరను విని భూమి మీద వారు ఏకీభవించినాడు గనుక పరలోకమందున్న దేవుడు వారితో కూడా ఏకీభవించి వారి మొరను విని ఆయన గొప్ప కార్యమును చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడాయన. శృంగారమనే దేవాలయమునకు పేతురు, యోహానులు ఇరువురు కూడా ప్రార్థన సమయమున వెళ్ళుచున్నారు. అక్కడ పుట్టి కుంటివాడైన ఒక మనుష్యుడు ఉన్నాడు. వాడిని అనేకులు తీసుకుని వచ్చి అక్కడ ఉంచుతారు. వాడు భిక్షాటన చేయువాడు. అయితే పేతురు, యోహానులు వెళుతూ ఉండగా వాడు వారి వైపు తేరి చూసినారు. వారు వాని వైపు చూసినారు. వెంటనే వాడు తనకేదైనా వెండి బంగారం దొరుకుతుందని ఆసక్తితో వారి తట్టు చూడగా పేతురు ఏమన్నాడంటే, వెండి బంగారములు మా యొద్ద లేవు. యేసు నామమున నీవు లేచి నడువు అని చెప్పాడు. ప్రక్కలో ఉన్నటువంటి యోహాను అతడు మాట్లాడేటప్పుడు మధ్యలో జొరబడి వేరొక మాటను మాట్లాడలేదు. పేతురు ఒక అద్భుతమును చేస్తూ ఉండగా యోహాను అతనితో ఏకీభవించి దేవుని నామాన్ని ఘనపరిచాడు గనుక పరలోకములో ఉన్న దేవుడు వారి ఏక మనస్సును విని ఆయన ఆ కుంటివానికి వాని కాళ్లకు బలమును శక్తిని అనుగ్రహించి వాడు దిగ్గున లేచి దేవాలయంలోనికి వెళ్ళినాడని వాక్యములో రాయబడింది. అవును దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఏకీభవించడము ఎలాగో తెలియక ఒకరు ప్రార్థన చేస్తే ఇంకొకరు దిక్కులు చూస్తూ ఉంటారు. అటు ఇటు తమ మనసును చెదరగొట్టుకుంటూ ఉంటారు. కొందరు అధిక ప్రసంగతనముతో వారికి ఎక్కడ ఆ క్రెడిట్ పోతుందో అన్నటువంటి మనసుతో స్వస్థత కలుగజేసే వ్యక్తి కంటే తాము గొప్పవారుగా కనపడాలని ప్రయత్నము చేస్తూ ఉంటారు. ఏక మనసు చాలా అవసరం. మనము ఏకీభవించి ఏక మనస్సుతో దేవుణ్ణి అడిగితే అది ఎలాంటి కార్యమైనా దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మలను ఆశీర్వదించును. నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. కనుడా, నీ బిడ్డలలో ఉన్న అపనమ్మకము, అవిశ్వాసమును తొలగించి ఏక మనసునిచ్చి ఏక మనసుతో వారు అడిగే వాటిని అనుగ్రహించి దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.